విజయవాడ నగరం నందు ఆంధ్రప్రదేశ్ ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రాజారావుకి 9 అంశాలతో కూడిన వినతి పత్రం అందజేస్తూ గిరిజనుల గృహ నిర్మాణాల వ్యయం యూనిట్ ధర 5 లక్షలకు పెంచాలని, అసంపూర్తి గృహ నిర్మాణాల పూర్తి, మైదాన ప్రాంత గిరిజనులను పీవీటీజీలుగా గుర్తించాలి, ఎస్సీ ఎస్టీల గృహాలను స్వాధీనపరుచుకున్న క్రైస్తవ పాస్టర్లపై చర్యలు, ఆరోగ్యశ్రీ పథకంలో కొన్ని వ్యాధులు లేవని వాటిని చేర్చాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్ర, విశ్వకర్మ యోజన, బ్యాంకు రుణాలు అందించాలని, గిరిజనులకు ఎస్సీ ఎస్టీ ఎఫ్డీసీ రుణాలు పునరుద్ధరించాలని, ఐటీడీఏకి నిధులు కేటాయించాలని, గిరిజన కాలనీలలో అంగన్వాడీ కేంద్రాలను కేటాయించాలని, అందులో గిరిజనులకి అవకాశం ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 34 గిరిజన తెగలలో అట్టడుగు స్థానంలో ఉన్న యానాదులకు విద్య అందించాలని, ఉద్యోగులకు క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలలో 6% గిరిజనులకు కేటాయించాలని, ఎస్టీ వర్గీకరణ చేయాలని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని, రిజర్వేషన్ అమలు విధానంలో ఎస్సీలను జిల్లా యూనిట్ గా తీసుకుని ఎస్టీలకు రాష్ట్రానికి యూనిట్ గా తీసుకున్నారని, కావున గిరిజనులు నష్టపోతున్నారని వినతి పత్రం బీజేపీ అధిష్టానంకు సమస్యలను తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.